నమస్కారం హెస్సీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేసిన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు అబాకస్ సమ్మర్ క్యాంప్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాసరావు మృతి బాల్యం నుండి మేధస్సుకు బదులు పెట్టే అబాకస్ కోర్సులలో రాణించిన చిన్నారులు అభినందనీయులని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక నాజర్పేటలో చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ ను శుక్రవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అదేవిధంగా మాస్టర్ బ్రెయిన్ అబాకస్ సమ్మర్ క్యాంప్ లో విజేతలైన విద్యార్థులకు ఆలపాటి సర్టిఫికెట్స్, మెడల్స్, మెమెంటోలు అందజేసి విజేతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు షేక్ షాభియా, షేక్ జాస్మిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూసీ మాస్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్లో ప్రావీణ్యం పొంది ఈ రోజున మరి కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎక్స్ఏఎంపీ ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ సమ్మర్కి స్పెషల్గా ఒక క్యాంపు నిర్వహించడం జరిగింది. సమ్మర్ క్యాంప్ 2024 దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ సెరమనీ కూడా రాజా గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. తెనాలి బోసుడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు పదకవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం మరియు మాతి శ్రీ రామలింగేశ్వర స్వామివారి భక్త సమాజం వారి సంయుక్త ఆధ్వర్యం నిర్వహిస్తున్న జయంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సత్యనారాయణ స్వామివారికి ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. తెనాలి బోసుడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి కోవెలలో శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, మాతి శ్రీ రామలింగేశ్వర స్వామి భక్త సమాజం వారి సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఊయల సేవను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంకీర్తన బృందం ఆలపించిన గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల ప్రాధాన్యతను సంస్థ కన్వీనర్ కొండపు శ్రీనివాసరావు వివరించారు. టీవీఎస్ శాస్త్రి మాట్లాడుతూ అన్నమాచార్య సంకీర్తనలో ఆబాల గోపాలాన్ని నేటికి అలరిస్తున్నాయని అన్నారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా మనం తెనాల్లో 4 రోజుల పాటు అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకోదలుచుకున్నాము. ఈరోజు ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడిలో ఊంజల్ సేవ నిర్వహించి సంకీర్తన గానం చేస్తున్నాము. ఇక్కడ ఈ ఉయ్యల సేవ ప్రతి శుక్రవారం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ ఉయ్యల సేవకు హాజరు కావాలి. అలాగే ఇవాళ ప్రత్యేకంగా మన ఉయ్యల సేవకి అన్నమయ్య జయంతి సందర్భంగా ఏర్పాటు చేశాము. అలాగే రేపు వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎల్లుండి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు గీతామందిరంలో పోయిన ఆదివారం అన్నమయ్య పాటల పోటీల్లో పాల్గొన్న చిన్నారులకి, పెద్దవాళ్ళకి అందరికి కలిపి అందరికీ బహుమతి ప్రదానం ఉంటుంది. కాబట్టి రేపు ఆదివారం అందరూ ఉదయం 8 గంటలకల్లా మన తెనాలి బోసి రోడ్లో ఉన్న గీతామందిరానికి రావాల్సిందిగా కోరుచున్నాను. తాళ్లపాక అన్నమాచార్య గారి 616వ జయంతి సందర్భంగా తెనాలి బోసి రోడ్లో ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్య సంకీర్తన గానం 4 రోజుల పాటు నిర్వహించడానికి వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారు, ఇతర భక్త బృందం కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా మొదట ఔత్సాహికులందరికీ అన్నమాచార్య కీర్తనల పోటీలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగేటువంటి ఊయల సేవలో భాగంగా ఇవాళ కూడా అన్నమాచార్య గారి సంకీర్తన గానం జరుగుతోంది. ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ అందరూ పాల్గొని అన్నమాచార్య గారి ఆశీస్సులకి, సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. దాహార్తులకు మజ్జిగ పంపిణీకి సహకరించి తోడ్పాటునందించిన యోగా సభ్యులు అభినందనీయులని యోగాచార్యులు ముద్దా భక్తులు రమణయ్య అన్నారు.
అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బోస్ రోడ్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యుల వితరణతో దాహాతులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి యోగాచార్య ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులకు సంబంధించి నిర్వహించుకునే శుభ కార్యాలలో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ తమ వంతుగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. అన్నదాత సుఖీభవ సంస్థ ప్రతినిధులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలలో ఉదారంగా సహకారం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. సంస్థ సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. స్థానిక బోసు రోడ్లోని శ్రీ అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు చిరసాని పివిఎన్ రెడ్డి, మన శ్రీకాంత్ గారు, ఇంత హేమకుమార్ రెడ్డి, పద్మలత గారి మనవడు పివిఎన్ రెడ్డి శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున పాదచారులకు ఈ వేసవి సెలవుల్లో చల్లటి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. ఈ వేసవి కాలం దృష్ట్యా మరి తెనాలి బోస్ రోడ్లో అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వేసవి చలివేంద్రంలో మంచినీరు మజ్జిగ ప్రతినిత్యం కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగా సభ్యులు శ్రీ ఇంత హేమకుమార్ రెడ్డి గారు, పద్మలత గారుల మనముడు చిరంజీవి శిరస్సాని వివన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివన్ కుమార్ రెడ్డి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి దీవిస్తూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఏర్పాటు చేసినటువంటి హేమకుమార్ రెడ్డి, పద్మలత గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం మొత్తం కూడా మన ఎస్వి యోగా కన్వీనర్ గారు శ్రీ ముద్దాభక్తుని రమణయ్య గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. మరి వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన అన్నదాత సుఖీభవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 కీర్తనలు రాసి పద సాహిత్యానికి అజరామరం కల్పించిన గొప్ప పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి మహోత్సవాలు తెనాలి నందులపేటలోని వినాయక స్వామి ఆలయం నందు ఘనంగా కొనసాగుతున్నాయి. తెనాలి నందులపేటలోని వినాయకుని స్వామి ఆలయంలో శుక్రవారం సమరస్త సేవా ఫౌండేషన్, సాయిరాం సంగీత లహరి కోలాట భక్త సమాజం వారి సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన గీతాలు ఆబాల గోపాలను అలరించాయి. అన్నమయ్య 616వ జయంతి ద్వారా ఆ మహనీయ సంకీర్తనలు ఆలపించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ కన్వీనర్ కడియాల సునీల్ కుమార్, మండల కన్వీనర్ వజ్జుల లక్ష్మీ సునీత, బైరాగి, దీపాల నాగమల్లేశ్వరరావు, ఓంశక్తి సంస్థ గౌరవ సలహాదారులు శారదా చలపతి, చావలి రాజ్యలక్ష్మి, చందు అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమాచార్యుల జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆయన మనకి 32,000 కీర్తనలు మనకి అందించారు. ఆ కీర్తనని మనం ఈరోజు ఆలాపన చేసుకున్నాం. నేను ఎంతో ధన్యురాలని ఈ జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా మరి 32,000 కీర్తనలతో వెంకటేశ్వర స్వామి వారికి అచ్చ తెలుగులో మరి ఆబాల గోపాలాన్ని అలరిస్తూ ఆయన వెంకటేశ్వర స్వామి వారిపై కట్టినటువంటి పాటలను ఒకసారి స్మరించుకుంటూ అన్నమాచార్య సంకీర్తన చేసుకుంటూ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి శ్రీ సాయిరాం సంగీత లహరి కోలాట భజన సమాజం మహిళా కన్వీనర్గా ఉన్నటువంటి వజ్జల సునీత గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ అన్నమయ్య జయంతి 616వ జయంతి జరుపుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్క శ్రీనివాసరావు మృతి పట్ల శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి సభ్యులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ఆర్ నగర్లో తమ నివాసంలో తుది శ్వాస విడిచిన శ్రీనివాసరావు భౌతిక గాయాన్ని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి సభ్యులు సందర్శించి భగవద్గీత శ్లోకాలు చదివి శ్రీనివాసరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తమ వంతుగా తోడ్పాటునందించారు. స్థానిక నాజరపేట సంకవారి కొట్ట సెంటర్లో వేంచేసి ఉన్న పాండురంగ స్వామి దేవాలయ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ముగిశాయి.
ఈ నెల 19 నుండి ప్రారంభమైన పాండురంగస్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు 24 వరకు విశేష ఆధ్యాత్మిక సేవలు అర్చక స్వామి తురగ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపుగా శుక్రవారం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దేవాలయ నిర్వాహకులు నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. మన నాదరపేట సంకావారి కట్టు దగ్గర ఉన్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగస్వామి వారి 84వ వార్షికోత్సవాలు గత ఆదివారం నుండి అనగా 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిగింది. ఇవాళ రోజున భక్తులందరికీ సుమారు ఒక 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఈ భోజనాలకి చాలామంది మాకు సహకరించారు. మీ రూపాన వాళ్ళందరికీ కూడా మేము భగవంతుడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్థానిక మారిస్పేట ఆర్ఆర్ నగర్ కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసబాబు ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. గత 25 సంవత్సరాలకు పైగా ఆయన ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. పట్టణంలో జరిగే వివిధ వార్తా కార్యక్రమాల ఫోటోలను తీసి వార్తా పత్రికలకు అందిస్తూ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా ఆయన గుర్తింపు పొందారు. అనేక సంవత్సరాలుగా వృత్తిలో రాణిస్తూ అందరికీ సుపరిచితులయ్యారు. ఫోటోగ్రాఫర్ వృత్తితో పాటు వివిధ దేవాలయ ఉత్సవాల్లో శివతాండవ నృత్యం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీనివాసబాబు మృతి విషయం తెలుసుకుని రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు, పాత్రికేయులు, ఫోటో వీడియోగ్రాఫర్లు, సన్నిహితులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం పాండురంగపేటలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాత్రికేయ రంగంలో సీనియర్ ఫోటోగ్రాఫర్గా రాణిస్తున్నటువంటి పట్టణానికి చెందినటువంటి చుక్కా శ్రీనివాసబాబు గారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. వారు పత్రికా రంగానికి చేసినటువంటి విశేష సేవలను ఈ సందర్భంగా గుర్తుంచుకుంటూ అందరితో కూడా మంచి మనిషిగా మంచి స్నేహబంధాలను కొనసాగిస్తూ వారి వృత్తిధర్మానికి న్యాయం చేకూర్చి ప్రతి మనిషి కలవరించే విధంగా ప్రవర్తించినటువంటి శ్రీనివాసబాబు గారు ఈరోజు మనందరినీ కూడా విడిచి దూరం అవటం, భౌతికంగా దూరం అవటం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంలో తెనాలి పట్టణ ప్రముఖులు, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వారి మరణానికి సంతాపన ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేసిన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు. అబాకస్ సమ్మర్ క్యాంపు విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి. సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాసరావు మృతి. ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.